నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. ఇది పూర్తిగా నా పర్సనల్ వీడియో అండి. మామూలుగా శారీస్ ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఏదో ఒక చీర తీసుకున్నాను అని చెప్తూ ఉంటాను, కానీ నేను కట్టినప్పుడు చూస్తారు కానీ చూపించడం అనేది కుదరట్లేదు. ఏ స్టోర్కి వెళ్ళినా కూడా ఒకవేళ అక్కడ క్వాలిటీ అనేది నచ్చితే ఖచ్చితంగా తీసుకుంటారండి. అలా తీసుకున్న చీరలే వచ్చిన తర్వాత ఏదైనా ఒక స్టోర్కి అంటే ఏమన్నా చాలామంది రండి చూడండి అని అన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి సపోర్ట్ చేయడానికి నేను షూట్ చేస్తాను. అక్కడ క్వాలిటీ నచ్చింది అనుకోండి, మీ అందరి కోసం మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ చేస్తూ ఉంటారు. కొన్ని స్టోర్స్ దగ్గర మాత్రం ఇంకా ఎక్కువగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరందరూ కొంటున్నట్టే నేను కూడా కొంటున్నాను. ఆ చీరలే చూపించాలనుకుంటున్నానండి. అంటే మరీ ఎక్కువగా ఏం తీసుకోలేదు, అన్నీ కూడా 5000 రేంజ్లో ఉండే బడ్జెట్ రేంజ్ శారీసే తీసుకున్నాను. ఆ చీరలే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. వీడియోని మీరు స్కిప్ చేయకండి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వెరైటీ బాగుంటూ ఉంటుందండి. అలా తీసుకున్న శారీసే. ఫస్ట్ కొంచెం కాస్ట్లీ శారీ చూపిస్తాను. కేపీహెచ్పి సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ కేపీహెచ్పి బ్రాంచ్కి వచ్చేటప్పటికి నేను కాటన్ శారీస్ కూడా తీసుకున్నాను. ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ వైట్ అండ్ బ్లాక్ కట్టాను. మీ అందరూ చూసారు. ఆ రోజు నేను కట్టుకున్న తర్వాత రీల్ పెట్టాక 60 శారీస్ బుక్ అయ్యాయటండి. అది చాలా బాగుంది. అసలు హ్యాండ్లూమ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఆ తర్వాత తీసుకున్న శారీ ఏంటంటే ప్యూర్ జరీకోట. ఇది నేను ఆల్రెడీ కట్టాను, మీరు చూసారు. ఈ చీర నేను గుంటూరు ఓపెనింగ్కి కట్టాను. అంటే 35 నుంచి 40 చేంజ్ వరకు కూడా ఉన్నాయి ఈ శారీస్. అంటే వీవింగ్ దాన్ని బట్టి. సాధారణంగా నేను జరీకోట శారీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్కువగా అంత శ్రద్ధ పెట్టను. ఎందుకు అని అంటే తొందరగా నలిగిపోతుందనో, లేకపోతే నేను ఎక్కువ కొంచెం రఫ్ అండ్ టఫ్గా కడుతూ ఉంటాం కదా, ఎక్కువ నలిగిపోతుందనే భయంతో తీసుకునేదాన్ని కాదు. కానీ సఖీలో తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇది బార్డర్ అది కూడా చాలా డిఫరెంట్గా వచ్చి బాగుంది. పట్టు బార్డర్ వచ్చి కొంచెం నాకు కంచిపట్టు చీరలాగా అలా అనిపించింది. కంప్లీట్ లైట్ వెయిట్, చాలా బాగుంది. ప్యూర్ సిల్వర్ జరీ. ఈ చీర సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ ప్యాట్నీ సెంటర్లో తీసుకున్నాను. ఆ తర్వాత శారీ వచ్చి సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ గుంటూరులో వారి యొక్క స్టోర్ ఓపెన్ అయింది కదండి. ఆ స్టోర్లో ఇది ప్యూర్ టిష్యూ పట్టు శారీ. ఈ చీర తీసుకున్నాను. ఇది 10,000 చేంజ్ వరకు ఉంది. ఇవి కావాలంటే మీకు కేపీహెచ్పిలో కూడా ఉన్నాయి. చాలా బాగుందండి. ఇంకా కట్టలేదు, బ్లౌజ్ రావాలి దీనికి. అంటే దీనికి ఏదైనా డిఫరెంట్ వెళ్దామని, ఇలా ఏదైనా గ్రీన్ కానీ పింక్ కానీ అలా వెళ్దామని అనుకుంటున్నాను. దీనికైతే బ్లౌజ్ ఇలా టిష్యూ పట్టు బ్లౌజ్ ఇచ్చారు. ఇంకా టైలరింగ్ దగ్గర నుంచి రావాలి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కడతాను. పళ్ళు దగ్గర మనకి చాలా బాగా వచ్చిందండి. మంచి ఎక్కువ డిజైన్ వచ్చింది. ఇలా వచ్చింది శారీ. చాలా బాగుంది. కంప్లీట్ లైట్ వెయిట్, ఫాల్స్ అన్నీ రెడీ, పీకో ఫాల్స్ అన్నీ రెడీ అయ్యి వచ్చింది. చాలా బాగుంది. మొత్తం ఎంబ్రాయిడరీ ఇచ్చారు. ఆ ఎంబ్రాయిడరీ ఎలా ఉందంటే హ్యాండ్ వర్క్ చేసినట్టుగా ఉందండి. ప్యూర్ టిష్యూ పట్టు, చాలా బాగుంది శారీ. ఇది ఎవరికైనా కూడా బాగుంటుంది. ఇది నేను సఖీ కేపీహెచ్పి బ్రాంచ్లో తీసుకున్నాను. ఇక తర్వాత ప్రగతి నగర్లో చెన్నాపట్నం పట్టు చీరల అంగడి, ఆ స్టోర్లో తీసుకున్న శారీస్. నిజం చెప్పొద్దు, అక్కడ చిన్న చీరలు చాలా బాగున్నాయండి. ఇది జార్జెట్ శారీ, మంచి ఫ్యాబ్రిక్, కట్టుకున్నా కూడా ఎంత హాయిగానో అనిపించిందండి. బెస్ట్ క్వాలిటీ. ఆ తర్వాత హాఫ్ వరకు చికెన్ కర్రీ వరకు రెండు వైపులా కూడా యాంటిక్ బార్డర్. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వస్తుంది. ఇది ఎంత అనుకున్నారు, ఎంత తక్కువకి వచ్చిందో? 2750కే వచ్చింది. ఇందులో నేను కలర్స్ కూడా చూపించాను శారీ. పళ్ళు దగ్గర మీకు ఇక్కడ చికెన్ కర్రీ వరకు ఎక్కువగా వచ్చిందండి. లోపలికి వచ్చేసరికి హాఫ్ వచ్చింది. చాలా బాగుంది. అసలు 4000 ఆ రేంజ్ ఉన్న శారీ వాళ్ళు స్పెషల్ డిస్కౌంట్లో ఇచ్చారు. ఆ రోజు నేను వీడియోలో కూడా చూపించాను మీకు. నాకు నచ్చి కలర్ తీసుకున్నాను. దీనికి కూడా ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వెళ్దామని, అదే బ్లౌజ్ కాకుండా వేరే ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. 2750లో బెస్ట్ శారీ నన్ను అడిగితే. చాలా బాగుంది. ఎందుకంటే కొన్ని శారీస్ అసలు బాగుండట్లేదు. 3000లో కూడా అసలు క్వాలిటీ ఉండట్లేదు. అక్కడ తీసుకున్నదే ఇది ఒక జార్జెట్ శారీ. ఇది కూడా చాలా తక్కువలో వచ్చిందండి. ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది, ఇంకా టైలర్ దగ్గర నుంచి రావాలి. ఇది కూడా చాలా తక్కువలో వచ్చింది. చిన్న శారీస్ అయితే ఎంత బాగున్నాయండి. 2000 నుంచి 2000 కూడా కాదు, 1000 నుంచి స్టార్ట్ అయ్యి 5000 లోపు అయితే ఏ చీరకు ఆ చీరే చాలా బాగున్నాయి. ఇవి అంతకుముందు నేను చూసిన చోట వేరే చోట అయితే ఇదే క్వాలిటీ 6500, 900 లేకపోతే 7000 ఆ రేంజ్లో ఉన్నాయి. కానీ ఇది నాకు ఇంచుమించు 4 బిలోలోనే వచ్చింది. సరిగ్గా గుర్తులేదు కానీ ఇంచుమించు 4 బిలోలోనే. ఇది చెన్నాపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్లో తీసుకున్నాను. నెక్స్ట్ లక్ష్మీస్ శారీస్. లక్ష్మీస్ శారీస్లో 2 పట్టు తీసుకున్నానండి. ఇంకా నేను వీడియో చేయలేదు, కట్టుకుని చేస్తాను. ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు శారీ, మంచి నాచు కలర్, సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి వచ్చింది. కంప్లీట్ లైట్ వెయిట్. రా మ్యాంగో కాదు, మీరు ఒకవేళ రా మ్యాంగో అనుకుంటారేమో, రా మ్యాంగో కాదు.
ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ భూపియానా పట్టు అని చెప్పచ్చు. చాలా బాగుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్. ఇవి 8.5 నుంచి స్టార్ట్ అయ్యి 14 వరకు ఉన్నాయి. ఇంకా నేను వీడియో చేయలేదు, చేస్తానండి. బ్లౌజ్ రెడీ అయిన తర్వాత చేసి నేను తప్పకుండా వీడియో అందిస్తాను. ఇది ఒక కలర్, ఇది కూడా చాలా బాగుంది. మంచి కంచి బోర్డర్. ఈ కలర్కి ఎందుకు వెళ్ళారంటే కొంచెం సెలబ్రిటీ కలర్లా, కొంచెం కలర్స్ మారుద్దామని, ఈసారి అన్ని రంగులు కడదామని ఆలోచనతో ఈ చీర తీసుకున్నాను. ఇవి టైలర్ దగ్గరికి వెళ్ళాలి, రెడీ అయ్యి వచ్చిన తర్వాత తప్పకుండా మీకు చూపిస్తాను. ఇంకా లక్ష్మీ శారీస్లో చిన్న శారీస్ బాగా కొన్నాను. పెద్ద శారీస్ కంటే కూడా చిన్నవి చాలా ఎక్కువ, అంటే షూటింగ్కి వెళ్ళినప్పుడు నచ్చి తీసేసుకున్నాను. ఇది ఆల్రెడీ నేను కట్టాను, షూట్ కట్టాను, మీరు చూసే ఉంటారు. టిష్యూ శారీ. టిష్యూలో 2000 నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించాను కదా, అలా పట్టు వరకు కూడా ఉన్నాయి. ఇది టిష్యూ పట్టు శారీ కూడా లక్ష్మి గారి దగ్గర కొన్నాను. ఆల్రెడీ అది లోపల ఉందండి. నేను వీలైతే అది కూడా చూపిస్తాను మీకు. ఇవన్నీ 5000 బిలోలో, 3000, 5000, 4000 అలా. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్లో వచ్చి దీనికి ఏమో బార్డర్లో చికెన్ కారీ వర్క్ వచ్చింది. ఇది కూడా లక్ష్మి గారి దగ్గర తీసుకున్నాను. కలర్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను. మీరు చూసే ఉంటుంటారు, నేను వీడియో షూటింగ్ కూడా చేశాను. జర్నీస్కి వాటికి బాగుంటుంది. కంప్లీట్ లైట్ వెయిట్ శారీ. నెక్స్ట్ ప్యూర్ బిన్నీ క్రేప్ శారీ. గ్యాప్ బార్డర్ తోటి వచ్చింది. బ్లౌజ్ వచ్చి మనకి రాయల్ బ్లూ వస్తుంది. బిన్నీ క్రేప్ ఎప్పుడో కట్టాను, తర్వాత మళ్ళీ కట్టలేదు. సరే బాగుంది కదా అని లక్ష్మి గారి దగ్గర ఈ శారీ తీసుకున్నాను. కాకపోతే బిన్నీ క్రేప్లో మనకి తలనొప్పి ఏంటంటే రెగ్యులర్ కలర్సే వస్తాయి. ఇంకా మరీ బాగున్న కలర్ మనకు బాగా నచ్చి అలా దొరకవు. ఎక్కువ ఇలా పింక్, రెడ్, ఎల్లో, చిలకాకు పచ్చ అలా వస్తాయి. ఇక సరే ఇలా తీసుకున్నాను. ప్యూర్ వస్తుందండి ఇది. ఇవి ఆల్రెడీ ఉన్నాయి, మీకు కావాలనుకుంటే మీరు లక్ష్మి గారితో మాట్లాడుకోవచ్చు. ఇది ఫ్యాన్సీ సిల్క్ కోట, చిన్న మీనాకారి బుట్టితోటి వచ్చింది. ఊరికే జస్ట్ ఎక్కడికైనా వెళ్ళా కట్టుకోవడానికి ఉంటుందని. కంప్లీట్ లైట్ వెయిట్. ఇది ప్యూర్ కాదు, సెమీ. నెక్స్ట్ డోలా క్రేప్లో ఇది మళ్ళీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చి డిజిటల్ ప్రింట్ పైన, కింద కంచి బోర్డర్. ఇవి కూడా అంతే, మీకు మినిమం బడ్జెట్లోనే 3000 చేంజ్ అలా ఉన్న శారీస్ ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా. చిన్న శారీస్ చిన్న వాటికి కట్టుకోవచ్చు అని. ధరలు మర్చిపోయాను, కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. ఈ చీర వచ్చి ఏంటంటే మనకి ప్యూర్ వచ్చింది. ఇందులో సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ప్యూర్ వచ్చింది. 15,000 నుంచి 20,000 వరకు కూడా ఉన్నాయి. కానీ ఇది ఇప్పుడు మనకి ప్రీమియం సెమీలో వచ్చింది, కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ బార్డర్ మీనాకారి బార్డర్, పైతాని బార్డర్ స్టైల్ ఇచ్చారు. ఇదే డిజైనర్ బ్లౌజ్ వస్తుంది. శారీ ఈ కలర్. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, కానీ ఏంటో నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చి ఇది వీడియో నేను అప్లోడ్ చేయాలండి. మోస్ట్లీ నేను ఒక 2 డేస్లో అప్లోడ్ చేయొచ్చు. అందులో చాలా బాగుంది. ఇది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది, ప్లస్ శారీ అంతా డిజిటల్ ప్రింట్, గోల్డ్ ప్రింట్ లాగా వచ్చింది. చాలా బాగుంది. ఇది కూడా ఈ శారీ నేను కలర్ మార్చాను, రెగ్యులర్ కలర్ కాకుండా కొంచెం కలర్ మార్చాను. ఇవి లక్ష్మి గారి దగ్గర తీసుకున్న లక్ష్మీ శారీస్, నాగోల్ బండ్లగూడలో తీసుకున్న శారీస్. నెక్స్ట్ పద్మావతి కలెక్షన్స్ నుంచి డోలా క్రేప్ శారీ తీసుకున్నానండి. ఇది నేను అమెరికాలో ఉన్నప్పుడే ఆవిడ నాకు వీడియో పంపిస్తే నేను ఆ రోజు వీడియోలోనే చెప్పాను, మీకు గుర్తుందో లేదు, ఈ నేవీ బ్లూ కలర్ శారీ నాకు కావాలి, పద్మావతి గారు పక్కన పెట్టండి అని చెప్పాను. నేను వచ్చినప్పటికీ పాపం పీకో ఫాల్ కూడా చేయించేసి రెడీగా ఉంచారు. నేను చక్కగా తెచ్చేసుకున్నాను ఈ శారీ. దీనికి బ్లౌజ్ ఏంటంటే ఇలా ఫ్లోరల్ ఇవ్వలేదు, ఫ్లోరల్ ఇచ్చారేమో అని అనుకున్నాను. ఫ్లోరల్ రాలేదు. అయితే యాష్ కలర్లో చిన్న గోల్డ్ బుటీస్ తోటి వచ్చింది. బాగుంది. అది కూడా రావాలి ఆ బ్లౌజ్ కూడా టైలర్ దగ్గర నుంచి. ఇది పద్మావతి కలెక్షన్స్లో. నెక్స్ట్ వచ్చి తీసుకున్నది శారీస్ చాలా ఉన్నాయి, వీడియోని మీరు స్కిప్ చేయకండి. మర్చిపోయాను, బ్లౌజుల గురించి చెప్పాలండి. ఇప్పుడు ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నేను విజయ శారీస్లో తీసుకున్నాను. ఆస్పెస్టాస్ కాలనీ, కుకట్పల్లి వారి దగ్గర నుంచి మంచి బ్లౌజులు మనం నేను షూట్ చేశాను కదా, వెంటనే తీసుకున్నాను. నేను ఇక్కడి నుంచి అమెరికాకి పట్టుకెళ్ళిన 10 బ్లౌజులు కూడా పిల్లలు తీసేసుకున్నారు. వాళ్ళకు కూడా చాలా చక్కగా బాగున్నాయి, నాకంటే వాళ్ళకి బాగుంది ఫిట్టింగ్. సో వాళ్ళు తీసేసుకున్నారు. మళ్ళీ వచ్చి మంచి కలర్స్ అన్ని తీసుకున్నాను. అయితే ఈసారి బ్లౌజులు వేరే డిజైనర్ స్టూడియోలో స్టిచ్ చేయించాను. సహిత డిజైనర్ స్టూడియో, వివేకానంద నగర్ కాలనీ, కుకట్పల్లి. వాళ్ళకి సంబంధించి నేను డ్రెస్సెస్ కూడా షూట్ చేసి మీకు అందించాను. ప్యూర్ జామ్దాని డ్రెస్సెస్ చాలా బాగుంటున్నాయండి. మీకు కావాలనుకుంటే అన్ని బడ్జెట్లోనూ ఉన్నాయి. క్వాలిటీ సూపర్ మెయింటైన్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే వెళ్ళి తీసుకోవచ్చు. అలాగే బ్లౌజ్ స్టిచ్చెస్ కూడా అక్కడేనండి. ఇది నేను ఫ్రంట్ వీ నెక్ వాళ్ళకే చెప్పాను, మీరు డిజైన్ ఈ ఫ్లోరల్ ప్రింట్ని బట్టి మీకు ఎలా డిజైన్ నచ్చితే అలా పెట్టేయండి అని చెప్పాను. వాళ్ళు ఇలా సెట్ చేశారు. ఇది రెడ్ శారీ, రెడ్ బ్లౌజ్ అండి. ఎంత బాగుందో డిజైన్, కొత్త డిజైన్. విజయ శారీస్లో బ్లౌజులు అయితే మామూలుగా లేవండి. అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానీ ఫినిషింగ్ కానీ
చాలా బాగుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే బ్లౌజ్కు వాడిన ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. తర్వాత ఇది నేను పిచ్వాయ్ ప్రింట్ తీసుకున్నాను, చెన్నూరు సిల్క్, చెన్నూరు పట్టు మీద ఇదంతా కూడా మనకి పిచ్వాయ్ ప్రింట్ ఇచ్చి పైన హైలైట్గా ఏం చేస్తారంటే మగ్గం వర్క్లా చేశారు. ఇవి 1200 ఎంతో అనుకుంటా బ్లౌజ్ పీస్లు. మీకు కావాలనుకుంటే మీరు మేడంని అడగచ్చు, తీసుకోవచ్చు కూడా. నేను ఆల్రెడీ షూట్ చేశాను, నేను ఆ లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది ఒక బ్లౌజ్ అండి. ఇంకా చాలా బ్లౌజులు తీసుకున్నాను. బ్లౌజులు రావాలి, టైలర్ దగ్గర ఉన్నాయి, రావాలి. నేను వచ్చిన తర్వాత పర్చేజ్ చేసినవి. నెక్స్ట్ శారీ వచ్చి మీకు చూపించేది ఇది వచ్చి మనకి ఇల్కల్ పట్టు అని వస్తుంది. కంప్లీట్ లైట్ వెయిట్లో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ, ఇల్కల్ పట్టు. బ్లౌజు పళ్ళు అది వస్తుంది, బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది. ఈ చీర స్పెషల్ ఏంటంటే బెంగాల్ హ్యాండ్లూమ్ శారీ ప్లస్ థ్రెడ్ వీవింగ్, మొత్తం థ్రెడ్ వీవింగ్ వస్తుంది, ఎక్కడా కూడా గుచ్చుకోదు, పూర్తిగా కంఫర్టబుల్గా ఉండే శారీ. ఈ చీర నేను పూర్ణిమ ప్రింట్స్ కాకతీయ హిల్స్ మాదాపూర్లో తీసుకున్నాను. చాలా బాగున్నాయండి ఇందులో కలెక్షన్. ఇంకొకటి ఏంటంటే పట్టు కదా, మనం డబ్బులు పెట్టాలేమో అని మీరు అనుకోవాల్సిన అవసరమే లేదు. 5000 నుంచి చీరలు స్టార్ట్ అయ్యి మీకు 9000 లోపే వచ్చేస్తాయి. ప్లస్ వీటి మీద 10-15 స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది. బాగున్నాయండి ఈ చీరలు. నేను లాస్ట్ టైమే రీల్ చేసి చూపించాను, తీసుకోలేదు ఆ రోజు. ఎల్లో అయితే మాటలు లేవండి, తీసేసుకుని పక్కన పెట్టాలనిపించింది. కాకపోతే ఇంకా అన్ని ఎల్లోలు అవుతాయని చెప్పి నేను ఆ కలర్ మానేశాను. నెక్స్ట్ నేను పూర్ణిమ ప్రింట్స్లోనే ఈ చీర తీసుకున్నాను. అయితే లక్ష్మి గారి దగ్గర తీసుకున్న శారీ ఇది ఒకటే అవుతుంది. సరే, రెండిట్లో ఏ కలర్ బాగుందో డిసైడ్ అయ్యి అది ఇచ్చేసి మళ్ళీ మార్చి తీసుకుంటారు. ఇవి కూడా ఇందులో కలర్స్ ఉన్నాయండి. పూర్ణిమ ప్రింట్స్ కాకతీయ హిల్స్ మాదాపూర్లో. చీర కూడా చాలా తక్కువే, 5400 వరకు ఉందండి. చాలా బాగున్నాయి. ఇందులో అయితే అన్ని లైట్ షేడ్సే, పేస్టల్ షేడ్స్లో క్లాస్కి ఉన్న శారీస్ చాలా బాగున్నాయి. మీకు కావాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ శారీ వచ్చి ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇది లెనిన్ సిల్క్, కాపర్ బుట్టి సిల్వర్ బుట్టితోటి చాలా బాగా వచ్చిందండి. లెనిన్ సిల్క్. ఈ లెనిన్ సిల్క్ శారీ నేను వీవ్స్ బై మాధురి, ఆ అమ్మాయి అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్, ఎక్కువ హ్యాండ్లూమ్ వైపు వెళ్తూ ఉంటుంది. ఇలా డిఫరెంట్ కలెక్షన్ కావాలంటే మీరు వీవ్స్ బై మాధురి దగ్గర తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ వీడియోలో ఇందులో మంచి కలర్స్ చూపించాను, చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందని అమ్మాయి కూడా చెప్పింది. బాగున్నాయండి ఈ శారీస్, చాలా బాగున్నాయి. అంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి, కంఫర్టబుల్గా ఉంటుంది. దీని బ్లౌజ్ కూడా ఏంటంటే ఇదే ఫ్యాబ్రిక్ మీద లైన్స్లా వచ్చింది. నేను ఇంకా స్టిచ్ చేయించుకోలేదు, ఎందుకంటే కుట్టిన తర్వాత మనకి ఇలా పిగిలినట్టు అవుతూ ఉంటాయి. అందుకోసం నా బ్లౌజ్ అలా ఉంచేసాను. వేరే ఏదైనా డిజైనర్ బ్లౌజు దీనికి సెట్ చేద్దామని. నెక్స్ట్ శారీలోకి వెళ్దాం. ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా శారీ అండి. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా వస్తుంది, మంచి లైట్ కలర్, కంప్లీట్ లైట్ వెయిట్ శారీ. ఈ చీర వచ్చి లోటస్ కలెక్షన్ బళ్ళారి ఉమా, తను 6 నెలలకు ఒక్కసారి వస్తుంది. చక్కగా ఈ శారీస్ అన్ని కూడా నాతో షూట్ చేయించుకుని తీసుకెళ్తూ ఉంటుంది. వీటికి సెపరేట్ లవర్స్ ఉన్నారండి. ఆ అమ్మాయికి ఇప్పటికీ కూడా కనెక్ట్ అయ్యి తీసుకుంటూ ఉంటారు. ఏదో అంటారు కదా, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, ఒక్క వీడియో చేస్తే 100 సేల్ అవుతూ ఉంటాయి తనకి, అలా అనమాట. అంటే క్వాలిటీ మెయింటైన్ చేయబట్టి. నాకు ఆర్గంజా నేను కట్టనమ్మలు నాకు వద్దు అని అంటే ఆ అమ్మాయి గట్టిగా పట్టుబట్టి ఒక ఆర్గంజా చీర కట్టించిందండి నా చేత. ఆ చీర అయితే తను గిఫ్టే ఇచ్చింది. నేను ఆ చీర కట్టుకున్నాక మీరు నంబరు, మళ్ళీ నాకు తన దగ్గర హ్యాండ్లూమ్ ఆర్గంజా శారీసే కొనాలనిపించింది. ఇది 3వ శారీ, చాలా బాగుంది. దీనికి కూడా ఏంటంటే ప్యూర్ క్రేప్ బ్లౌజ్ వచ్చింది, మంచి క్రేప్ బ్లౌజ్ ఇలాంటిది ఇచ్చారు. క్రేప్ పట్టు అలా మిక్స్ అవుతున్నది. ఇవి ఉన్నాయి కొంచెం, ఇవి 8000 నుంచి స్టార్ట్ అయ్యి 14000 వరకు ఉన్న శారీస్. ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ ఆర్గంజా శారీస్, హ్యాండ్లూమ్ వస్తాయి పూర్తిగా. ఇవి ఒకవేళ ఏమైనా కావాలనుకుంటే తను వస్తుంది త్వరలో, వచ్చినప్పుడు నేను తప్పకుండా ఒక వీడియో చేసి మీకు అందిస్తాను. ప్లస్ దీంట్లో మళ్ళీ పర్ల్ వర్క్ చేశారు, ఈ చుట్టూ కూడా గోటాపత్తి వర్క్లా ఇచ్చి పర్ల్ వర్క్ చేశారు. నెక్స్ట్ ఇంకా మనం లాస్ట్కి వస్తున్నాము. ఇంకా చాలా చీరలు ఉన్నాయండి. లక్ష్మీ శారీస్ దగ్గర ఏమో ప్యూర్ టిష్యూ పట్టు తీసుకున్నాను, మరి రోజుకు ఒకటి కట్టుకోవాలి కదా, అందుకోసం నా బడ్జెట్లో నాకు అనుకూలంగా ఉండేటట్టు. ఇంకా చాలామంది దగ్గర రంగవర్షాల్లో కూడా చిన్న శారీస్ చాలా తీసుకున్నాను, చిన్న చిన్నవన్నీ కూడా షూట్స్కి ఉంటాయని. అవన్నీ కూడా టైలర్ దగ్గర ఉన్నాయి, రావాలి. ఇంకోసారి వీడియోలో తప్పకుండా చూపిస్తాను. వీరి దగ్గర వారి దగ్గర అని లేదండి. తర్వాత కొత్తగా నేను ఆర్నా కలెక్షన్స్ అని చెప్పి ఎల్బీ నగర్ చేశాను కదా, వాళ్ళ దగ్గర కూడా లెనిన్ సిల్క్, అది కూడా చాలా బాగుంది. ఒక షూట్ కట్టేస్తాను, వాళ్ళ షూట్కే కట్టాను. ఆ తర్వాత అందరూనండి ఆల్మోస్ట్ ప్రతి వారి దగ్గర తీసుకున్నాను. ఇప్పుడు కాదు, ఈ 2 ఇయర్స్లో ఎవరి దగ్గర షూట్ చేసినా ఒక చీర అనేది ఖచ్చితంగా తీసుకుంటాను. అయితే ఇప్పుడు వచ్చిన తర్వాత నేను చేసిన షాపింగ్ ఇది.
ఇలా చూపించాలి మీతోటి, మీకు అన్ని చూపించాలని అనుకునే నేను ఈ వీడియో చేశాను. మీకు గనక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ శారీ వచ్చి శ్రీనారాయణి శారీస్. చాలా బాగుందండి, ధర కూడా చాలా తక్కువ. ఇంతకుముందు నేను ఇదే టైప్ శారీస్ చాలా వేరే చోట ఎక్కడ షూట్ చేసి చూపిస్తూ ఉండేదాన్ని. మీరు నంబరు 5, 5, 6 అలా ఉండేవి. ఎందుకు ఇప్పుడు అంత కాస్ట్ ఉంటుంది, నేను ఇష్టపడి కూడా వదిలేశాను. కానీ నారాయణిలో ఇది మనకి హోల్సేల్ ధరలో 3000 చేంజ్లోనే వచ్చిందండి. క్వాలిటీ అయితే అసలు మాటలు లేవు, అంత బాగుంది క్వాలిటీ. తర్వాత ఇది ముడికుట్టు వర్క్ వచ్చింది, ఇది నాట్ వర్క్ వచ్చింది. దీనికి బ్లౌజ్ ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది. చాలా బాగున్నాయి. వారు కూడా త్వరలో కొత్త స్టోర్ని లాంచ్ చేయబోతున్నారు. నేను ఆ వివరాలన్నీ కూడా నేను మీకు తర్వాత ఇస్తానండి. అన్నీ కూడా ప్యూర్ వెరైటీ తోటి వాళ్ళు మన ముందుకు వస్తున్నారు. నెక్స్ట్ నేను నారాయణి శారీస్లో తీసుకున్నది ప్యూర్ చందేరి పట్టు. ఈ చీరలు నేను అమెరికాలో ఉన్నప్పుడే మేడం నాకు ఒక వీడియో పంపించారు. నేను ఆ రోజే చెప్పాను, మేడం నాకు ఒక ఎల్లో శారీ కావాలి, చాలా బాగుందండి చూసిన శారీ అంటే, నేను వచ్చేటప్పటికి తెప్పించి ఉంచారు. ఇదండి ప్యూర్ చందేరి పట్టు. దీనికి ఏంటంటే సేమ్ ఇదే బ్లౌజ్, కానీ ఈ చీరలకు అలా వెళ్తే బాగోదు, సేమ్దే కట్టుకుంటే అంత అందం ఇవ్వదు. అందుకోసమని నేను ఈ బ్లౌజ్ ప్రత్యేకించి తీసుకున్నది, అందుకే ఇలా ప్లాన్ చేసుకుందామని. చాలా బాగుంది కదా. ఇలా అండి కొద్దిగా తీసుకున్న శారీస్ మీతో షేర్ చేసుకోవాలని నా షాపింగ్ అని చెప్పి మీకు అందిస్తున్నాను. అలాగే నెక్స్ట్ మళ్ళీ 15 డేస్ దాటిన తర్వాత ఒకవేళ బ్లౌజులు కానీ శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏది కొన్నా కూడా మీకు తప్పకుండా చూపిస్తాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.